హలో, నేను మిస్సెస్ రావు. ప్రస్తుతం చలామణిలో ఉన్నటువంటి 500 రూపాయల నోట్లు ఎక్కువగా నకిలీవి ఉన్నాయనేది కేంద్ర ప్రభుత్వం చెప్తుంది, ఆర్బీఐ చెప్తుంది, సిబిఐ చెప్తుంది, ఎన్ఐఏ చెప్తుంది. రకరకాలుగా జాతీయ దర్యాప్తు సంస్థలన్నీ సంయుక్తంగా చెప్తూ ఉన్నాయి. ఆర్బీఐ ఏదైతే చెప్పిందో ఆ సంస్థలన్నీ కూడా అవే చెప్తున్నాయి. అంటే ఏ స్థాయిలో నకిలీ నోట్లు 500 రూపాయలు ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని రాసి ఉంటుంది, RESER, రిజర్వ్ బ్యాంక్ అన్నారు. ఆ RESER బదులు ఆ బదులు ఏ అనే దాన్ని పెట్టి మొత్తం ఫేక్ కరెన్సీని, నకిలీ కరెన్సీని చలామణిలో ఉంచారు అనేది కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి సమాచారం. 300% నకిలీ కరెన్సీ పెరిగింది అనేది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ గుర్తించింది. ఇది ప్రమాదకరం. 300% నకిలీ కరెన్సీ పెరిగింది అని అంటే ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం అయ్యేటువంటి అవకాశం ఉంది. పైగా మనకి చలామణిలో ఉండేటువంటి అతిపెద్ద నోటు ఏంటి? ప్రస్తుతం 500 రూపాయల నోటు. ఇది 300% మీకు నకిలీ నోట్లు వచ్చినాయి అని అంటే ఖచ్చితంగా ఆర్థిక పరిస్థితి మీద ప్రభావం తీవ్రంగా పడుతుంది. ఈ విషయాన్ని ఆర్థికవేత్తలు కానీ లేదా ఫైనాన్స్కి సంబంధించినటువంటి సంస్థలు కానీ చెప్తూ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఏం చేయాలి మరి? ఈ నకిలీ నోట్లను ఎలా అరాడికేట్ చేయాలి అని అంటే నోట్ల రద్దు ఒక్కటే పరిష్కారం, ఇంతకు మించిన పరిష్కారం లేదు. గతంలో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అదే చేశారు. అప్పట్లో 1000 రూపాయలు, 500 రూపాయల నోట్లు నకిలీవి భారీగా పెద్ద ఎత్తున వచ్చేవి. అది కూడా పాకిస్తాన్ బోర్డర్ దాటి ఎక్కువగా వచ్చేవి. అందుకే ఆ రోజుల్లో ఉగ్రవాదులు రెచ్చిపోయేవాళ్ళు, ఎందుకంటే ఆర్థికపరమైనటువంటి బలం పుష్కలంగా ఉండేది. అందుకే నరేంద్ర మోడీ గారు ఏం చేశారంటే రాత్రి నోట్లు రద్దు చేశారు అప్పట్లో. ఆ తర్వాత నోట్లని 2000 రూపాయల నోట్లని, 500 రూపాయల నోట్లని ప్రవేశపెట్టారు. 2000 రూపాయల నోట్లని క్రమంగా తగ్గించి వేస్తూ ముద్రణని వాటిని చలామణిలో లేకుండా చేయగలిగారు. మరి నోట్ల రద్దు తర్వాత చలామణిలో ఉన్నటువంటి 500 రూపాయల నోటు ఏదైతే ఉందో అది ఇప్పుడు నకిలీ రూపంలో ఎక్కువైపోయింది. కాబట్టి దీన్ని తగ్గించాలి అని అంటే నోట్ల రద్దు తప్ప మరొక మార్గం లేదు అనేది ఒకటి వినిపిస్తూ ఉంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, మీరు అసలు నకిలీ నోట్లను ఎలా కనుక్కోవాలి అని అంటే నేను ఇందాక చెప్పాను, రిజర్వ్ బ్యాంక్, RESER, రిజర్వ్, ఇది ఈ స్పెల్లింగ్ ఏదైతే ఉంటుందో ఎక్కడా కూడా ఏ అనేది ఉండదు. రిజర్వ్ అనే దగ్గర ఏ అనేటువంటి అక్షరం ఉండదు, కానీ ఈ బదులు ఏ పెడుతున్నారు. సో కాబట్టి మీరు 500 రూపాయల నోటు తీసుకునేటప్పుడు కానీ, లేదు మీరు ఏటీఎంలో వెళ్ళినప్పుడు డ్రా చేసినప్పుడు కానీ ఖచ్చితంగా మీరు 500 రూపాయల నోట్లని పరిశీలించాలి. దాంట్లో మొత్తం ఎలా ఉంది, ఇంగ్లీష్ లెటర్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఏ ఉందా, ఏ ఉంటే అది చల్లదు, నకిలీది. మొత్తం యాజ్ యూజ్గా 100కి 100% 500 రూపాయల నోటు ఉన్నట్టే ఉంటుంది. కాకపోతే ఈ బదులు ఏ ఉంటుంది అక్షరం. స్పెల్లింగ్, రిజర్వ్ అనే దానికి స్పెల్లింగ్ ఉంటుంది కదా, ఆ స్పెల్లింగ్లో ఈ బదులు ఏ పెట్టేస్తున్నారు. మిగతా యాజ్ యూజ్గా మీకు మొత్తం ఉంటుంది నోటు. కాబట్టి మీరు చాలా సూక్ష్మంగా పరిశీలించాలి. ప్రతి నోటుని మీరు గమనించి తీసుకోవాలి, లేదంటే అది నకిలీ నోటు కింద మీరు పరిగణించాలి. 300% పెరిగిందంటే చూడండి, నకిలీ నోట్ల చలామణి 300% పెరిగింది అని అంటే పెద్ద ఎత్తున నకిలీ నోట్లు ఉన్నాయి. అంటే ఇప్పుడు నోట్ల రద్దుని చేయడానికి, 500 రూపాయల నోట్లని రద్దు చేయడానికి, లేదంటే ముద్రను నిలిపివేసేదానికి సిద్ధమైంది కేంద్ర ప్రభుత్వం అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. గతం తాలూకు అనుభవాల్ని మనం ఒకసారి గుర్తు చేసుకుంటే 2000 రూపాయల నోట్లు కూడా ఇది ఇలానే చేసింది. 2000 రూపాయల నోట్లు నకిలీవి చాలా వచ్చాయి మార్కెట్లో. అందుకే అసలు నకిలీ నోట్లను అరాడికేట్ చేయడానికి 2000 రూపాయల నోట్లను రద్దు చేసేసింది. వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం కానీ లేదా చంద్రబాబు నాయుడు గారు కానీ నీతి ఆయోగ్ చెప్పింది ఒకటే, మార్కెట్లో 500 రూపాయలు కూడా చలామణిలో అవసరం లేదు అనేటువంటి విషయాన్ని చెప్పారు. 500 రూపాయల నోట్లను రద్దు చేస్తేనే బ్లాక్ మనీ తగ్గిపోతుంది, అలాగే నకిలీ నోట్ల ప్రభావం కూడా తగ్గిపోతుంది అనేటువంటి విషయాన్ని నీతి ఆయోగ్కి ఈ మధ్య కాలంలో కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. గతంలో కూడా నోట్ల రద్దప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సలహా కూడా అదే. అందుకే నీతి ఆయోగ్ ఆ సలహాని
పరిశీలిస్తుంది, అధ్యయనం చేస్తుంది, ఆర్బీఐకి కూడా చెప్తుంది, రికమెండ్ చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం కూడా అదే పరిశీలిస్తుంది. సో అందుకే చాలా కాలంగా, చాలా రోజులుగా నేను వీడియోలు చేసిన ప్రతిసారి నేను గుర్తు చేస్తున్నా, ఎప్పుడైనా సరే 500 రూపాయల నోటు రద్దు అవుతుంది, ఈ సిరీస్ ఉండదు. ఇప్పుడు గాంధీ సిరీస్ ఉంది, పైగా అంబేద్కర్ సిరీస్ కావాలని కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. సరే, గాంధీ సిరీసా, అంబేద్కర్ సిరీసా, లేదా సర్దార్ వల్లభాయ్ పటేల్ సిరీసా అనేది పక్కన పెడితే, ఇప్పుడు మార్కెట్లో ఉన్నటువంటి 500 రూపాయల నోట్లు నకిలీవా కాదా అనేది మీరు చూసి తీసుకోవాలి. ఒకటి. రెండు, ఈ 500 రూపాయల నోట్లని 2000 రూపాయల నోట్లని ఏ విధంగా అయితే మళ్ళా వెనక్కి తీసుకున్నారో అది జరగబోతుంది సమీప భవిష్యత్తులోనే అని ఇప్పుడు వస్తున్నటువంటి న్యూస్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మార్కెట్లోకి 200 రూపాయల నోటు రాబోతుంది త్వరలోనే. అలాగే 300 రూపాయల నోటు కూడా రాబోతుంది. అది 300 లేదా 350 అనేది ఆలోచిస్తూ ఉన్నారు. ఇవి కనుక మార్కెట్లోకి వస్తే అప్పుడు మీకు 500 రూపాయల నోటు రద్దుకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టు అని చెప్పి మనం అంచనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ 200 రూపాయల నోటు మార్కెట్లో ఉంది. 300 కానీ 350 రూపాయల నోట్లు కానీ తీసుకురావాలని ఆలోచిస్తూ ఉన్నారు. అలాగే మార్కెట్లో 100 రూపాయల నోటు పాతది ఉంది, అది కూడా రద్దు చేయబోతున్నారు. కొత్త 100 రూపాయల నోటు వేరు, పాత 100 రూపాయల నోటు వేరు. ఇవాళకి కూడా పాత 100 రూపాయల నోటు చలామణిలో ఉంది, దాన్ని కూడా రద్దు చేయబోతున్నారు. అలాగే కొత్త నోట్లు 300 లేదా 350 రూపాయలు ప్రవేశపెట్టబోతున్నారు. ఇది కనుక 300 రూపాయల నోటు కనుక ప్రవేశపెడితే, లేదా 350 రూపాయల నోటు కనుక ప్రవేశపెడితే, ఆ రోజు నుంచి మీరు 500 రూపాయల నోటు రద్దుకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టే మీరు భావించడానికి అవకాశాలు ఉన్నాయి. సో దీనికి సంబంధించినటువంటి న్యూస్ సోషల్ మీడియాలో ఇవాళ బాగా స్ప్రెడ్ అవుతుంది. చూడండి, ఫేక్ రూపీస్ 500 నోట్స్ సర్జ్ 317 అని 317% ఇప్పుడు మార్కెట్లో చలామణి అవుతుంది. దీనికి సంబంధించిన న్యూస్ని మనం చూస్తే కనుక దేశంలో నకిలీ నోట్లు చలామణిలోకి వచ్చాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోంశాఖ హెచ్చరించింది. ముఖ్యంగా 500 నకిలీ నోట్లను పెద్ద సంఖ్యలో దుండగులు చలామణిలోకి తెచ్చారని తెలిసింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేయడం వల్ల నకిలీ నోట్లను గుర్తించడం కష్టంగా మారిందని పేర్కొంది. అయితే నకిలీ నోట్లపై ఓ చిన్న తేడాను గుర్తించినట్లు వివరించింది. ప్రతి నోటుపై విధిగా ఉండే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇదిగోండి చూడండి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇది గుర్తించుకోండి. ఇది కరెక్ట్గా ఇదిగోండి, RESERVE, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇక్కడ ఎక్కడా కూడా ఏ లేదు. కానీ ఇక్కడ ఎలా చేస్తున్నారంటే రిజర్వ్ దగ్గర, ఈ రిజర్వ్ అనే స్పెల్లింగ్ దగ్గర ఈ బదులు ఇక్కడ చూడండి, ఈ బదులు ఇక్కడ ఇది మారుస్తున్నారు, లేదా ఇది మారుస్తున్నారు. ఈ రెండింటిలో ఒకదాన్ని మార్చి ఈ బదులుగా ఏ పెట్టేస్తున్నారు, పడినట్లుగా వెల్లడించి ఈ తేడాతో నకిలీ నోట్లను గుర్తించవచ్చని సూచించింది. ఈ సమాచారాన్ని DRI, అలాగే FIU, CBI, NIA, సెబీలతో కూడా పంచుకుంది. మీ చేతుల్లోకి వచ్చిన 500 రూపాయల నోటును జాగ్రత్తగా పరిశీలించి చూశాకే అంగీకరించాలని కేంద్ర హోంశాఖ సూచించింది. ఇలాంటి నకిలీ నోట్లు అత్యంత ప్రమాదకరమని వెల్లడించింది. వీటి విషయంలో ఆర్థిక సంస్థలు, బ్యాంకులు, ఏజెన్సీలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఎవరు? కేంద్ర హోంశాఖ సూచించింది. కేంద్ర హోంశాఖ సూచించిందంటే దాని అర్థం ఏంటి? చాలా సీరియస్గా ఉంది. ఖచ్చితంగా 500 రూపాయల నోటును రద్దు చేయడానికి మార్గం సుగమం అవుతుంది. 500 రూపాయల నోటుని రద్దు చేయబోతున్నారు త్వరలో అని చెప్పి మనం ఈ ప్రకటన ద్వారా, హోంశాఖ చేసిన దాని ద్వారా మనకు అర్థమవుతుంది. సో రాబోయే రోజుల్లో మరి రద్దు చేయాలా అవసరం లేదా మీరే డిసైడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.